అంటే కట్ అవుతుంది. సరే రైట్. సెకండ్ లెక్చర్ వచ్చేసరికి తర్వాత లెక్చర్ వస్తే లెక్చర్ నెంబర్ 2, టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ యూజ్డ్ ఇన్ ప్లాంట్ పెథాలజీ. టర్మ్స్ అండ్ కాన్సెప్ట్స్ యూజ్డ్ ఇన్ ప్లాంట్ పెథాలజీ చూద్దాము. చాలా టర్మ్స్ ఉంటాయి దీంట్లో, బోల్డ్ అండ్ టర్మ్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఒకసారి అవి ఏంటో ఒకసారి అయితే మనము చూద్దాము. కొన్నిటికి ఎగ్జాంపుల్స్ అలాంటివన్నీ కూడా ఉంటుంటాయి. సో ఏమంటే డిసీజ్, ఫస్ట్ వన్ ఈజ్ డిసీజ్. సో ఎనీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హోస్ట్ సెల్స్ అండ్ టిష్యూస్ దట్ రిజల్ట్స్ ఫ్రమ్ కంటిన్యూస్ ఇరిటేషన్ బై ఏ ప్యాథోజెనిక్ ఏజెంట్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. సో ప్యాథోజెనిక్ ఏజెంట్ వల్ల కానీ లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ వల్ల కానీ ఒకవేళ కనుక ఈ ఇరిటేషన్కి గురైతే, కంటిన్యూస్ ఇరిటేషన్కి గురైతే దాన్ని ఏమంటామంటే డిసీజ్ అని పిలుస్తాము. ఎనీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హోస్ట్ సెల్స్. సో హోస్ట్ అని ఎప్పుడు మనకు వచ్చినా సరే హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ హోస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్లాంట్. ఇంకా హోస్ట్ అనే మాట వచ్చిందంటే దాని బదులుగా ప్లాంట్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఎలా చదవచ్చు అది? ఎనీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ అండ్ టిష్యూస్. అది ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. హోస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లాంట్. ప్లాంట్నే ఎప్పుడు కూడా హోస్ట్ అని పిలుస్తుంటాం అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అతిథి అతిథేయి అంటే హోస్ట్ అండ్ గెస్ట్. హోస్ట్ ఈజ్ ప్లాంట్. ఏదైతే ఇప్పుడు పారాసైట్ లేకపోతే ఏదో ఒకటి వెళ్తుంది కదా, మైక్రో ఆర్గానిజం ఏదో ఒకటి వెళ్తుంది కదా, దట్ వన్ ఈజ్ ఇట్ ఈజ్ ఏ గెస్ట్. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా గెస్ట్ అని మనం మాట్లాడుకోం, ఓన్లీ హోస్ట్ అని మాట్లాడుతుంటాం అనమాట. ఈ అసోసియేషన్ ఏంటంటే హోస్ట్ అండ్ గెస్ట్ అసోసియేషన్ అనమాట. సో హోస్ట్ ఏమో ప్లాంట్ అవుతుంది ఎప్పుడు కూడా. హోస్ట్ ఏమో ప్లాంట్ అవుతుంది అనమాట. గెస్ట్ ఎవరు అవుతారు? ఎనీ మైక్రో ఆర్గానిజం, ఫంజై, బ్యాక్టీరియా, వైరస్, ఇవన్నీ కూడా ఏంటనమాట గెస్ట్లా హోస్ట్లా? గెస్ట్లు అనమాట. దీంట్లో ఈ టెర్మినాలజీలో మనం ఎప్పుడు కూడా గెస్ట్ అనేటువంటిది వాడము. కేవలం మనం ఏం వాడతామనంటే హోస్ట్ అనే మాటనే మనం రెగ్యులర్గా అయితే వాడుతుంటాం అనమాట. సో ఎక్కడ మనకి హోస్ట్ వచ్చినా సరే ఇట్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ ప్లాంట్. అలా అనమాట. హోస్ట్ అనే మాట కనుక వచ్చింది అని అంటే దాన్ని మనము ప్లాంట్ అనే మాట పెట్టేసుకోవచ్చు డైరెక్ట్గా. అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మనకి. రైట్. ఇక్కడ మనం చూస్తే కనుక ఎనీ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ హోస్ట్ సెల్స్. సో ఏదైనా మాల్ ఫంక్షనింగ్ జరిగినప్పుడు, ప్లాంట్ సెల్స్లో ఏదైనా మాల్ ఫంక్షనింగ్ జరిగినప్పుడు కానీ, అయితే టిష్యూస్లో ఏదైనా తేడా జరిగినప్పుడు కానీ, సో అది కంటిన్యూస్గా ఇరిటేషన్ కలిగించినప్పుడు దేని వల్ల? 2 కారకాలు. ప్యాథోజెనిక్ ఏజెంట్ వల్ల అంటే ఏదైనా ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, మైకోప్లాస్మా కానీ ఏదైనా దానివల్ల దాన్ని మనము ప్యాథోజెనిక్ ఏజెంట్స్ అంటాం. అలా కాకుండా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏవైనా సరే అవి ఏమైనా వస్తాయి కనుక వాటి వల్ల వచ్చినా కూడా దాన్ని ఏమంటామంటే ఇట్ లీడ్స్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ సిమ్టమ్స్ అని పిలుస్తుంటాం అనమాట. డిసీజ్ దాని తాలూకు డెఫినేషన్ అది. సో తర్వాత మనం చూస్తే డిజార్డర్. నెక్స్ట్ వన్ ఈజ్ డిజార్డర్ అనమాట. డిజార్డర్కి డిసీజ్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ జనరల్గా మనకైతే అడుగుతూ ఉంటారు. సెకండ్ వన్ ఈజ్ డిజార్డర్. సో నో ఇన్ఫెక్షియస్ ప్లాంట్ డిసీజెస్ డ్యూ టు అబయోటిక్ కాజెస్. బయోటిక్ కాజ్, అబయోటిక్ కాజ్. జీవకారకాలు, నిర్జీవ కారకాలు అని తెలుగులో అలా పిలుస్తుంటారు అనమాట. జీవ సంబంధమైన కారకాలు, నిర్జీవ సంబంధమైనటువంటి కారకాలు సచ్ యాజ్ యాడ్వర్స్ సాయిల్. సో సరైనటువంటి సాయిల్ లేకపోవడం. ఓకే, ఇది ఏ కారకం వల్ల కాదు, బ్యాక్టీరియా, వైరస్, ఫంజై వీటి వల్ల కాదు, బట్ సాయిల్ బాగా లేకపోవడం వల్ల మొక్కలో ఏదైనా ఇరిటేషన్ కలిగితే దట్ ఈజ్ డిజార్డర్. అర్థమైందా? సాయిల్ సరిగ్గా లేదు, యాడ్వర్స్ సాయిల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ సరిగ్గా లేవు, దానివల్ల మొక్కలో ఏదైనా ఇరిటేషన్ కలిగితే దట్ ఈజ్ ఎ డిజార్డర్. అలా అనమాట. సో దీస్ కండిషన్స్ ఆర్ టర్మ్డ్ యాజ్ డిజార్డర్స్. సో డిసీజ్కి డిజార్డర్కి అదే తేడా. సో డిసీజ్ అనేటువంటిది ఏంటంటే దానికి ఒక ప్యాథోజెనిక్ ఏజెంట్ అయితే ఉంటుంది. డిజార్డర్ వచ్చేసరికి ఏంటంటే దానికి ప్యాథోజెనిక్ ఏజెంట్ ఉండదు. సమ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఏమైనా సరే దానికి కారణం కావచ్చు అనమాట. అలాంటి అయినప్పుడు దాన్ని డిజార్డర్ అని మనం పిలుస్తూ ఉంటాము. సో అబయోటిక్ కాజెస్, బయోటిక్ అండ్ అబయోటిక్ కాజెస్. బయోటిక్ కాజెస్ అంటే ఇవన్నీ కూడా ప్యాథోజెనిక్ ఏజెంట్స్, ఇవన్నీ కూడా బయోటిక్ కాజెస్లోకి వస్తాయి. అబయోటిక్ కాజెస్ వచ్చేసరికి ఏంటి అంటే టెంపరేచర్ పెరగడము, లేకపోతే సాయిల్ కండిషన్ బాగలేకపోవడము, లేకపోతే ఇంకేదో ఒకటి ఇలాంటివి అనమాట. ఇటువంటి వాటి వల్ల మొక్కల్లో కలిగేటటువంటి మాల్ ఫంక్షనింగ్ అండ్ లేకపోతే ఇరిటేషన్, దీన్ని మనం ఏమంటామనంటే డిజార్డర్ అంటాం. సో క్లియర్గా మనకు అవగాహన అయితే ఉండాలన్నమాట. ఇంకా ఉంటే దాంట్లో చూడండి, ద కామన్ క్యారెక్టరిస్టిక్ నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ఆఫ్ ప్లాంట్స్ ఈజ్ దట్ దే ఆర్ కాజ్డ్ బై లేక్ ఆర్ ఎక్సెస్ ఆఫ్ సంథింగ్. ఆ సంథింగ్ ఏంటనమాట ఇక్కడ? టెంపరేచర్. సో ఎక్సెస్ టెంపరేచర్, లోవర్ టెంపరేచర్, అలాగే సాయిల్ మాయిశ్చర్, సాయిల్ న్యూట్రియంట్స్, లైట్, ఎయిర్, సాయిల్ పొల్యూటెంట్స్, ఎయిర్ హ్యూమిడిటీ, సాయిల్ స్ట్రక్చర్ అండ్ ఈవెన్ పీహెచ్ ఆల్సో. పీహెచ్ వల్ల కూడా దాంట్లో ఏమైనా ఇరిటేషన్ కలవచ్చు. అలాంటివన్నీ కూడా డిజార్డర్. సో ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అన్నిటినీ కూడా సాటిస్ఫై చేస్తున్నవన్నీ కూడా డిజార్డర్ అని పిలుస్తాము. ఫంగై, బ్యాక్టీరియా, లేకపోతే వైరస్, లేకపోతే ఎనీ బయోటిక్ ఫ్యాక్టర్,
దానివల్ల వచ్చేదాన్ని ఏమంటాం అనమాట, డిసీజ్ అని పిలుస్తాం. సో క్లియర్ కట్ ఇదైతే మనకైతే ఉండాలి, డిసీజ్ అండ్ డిజార్డర్. సో రెండింటికి డిఫరెన్షియేట్ చేయమని అడుగుతుంటారు జనరల్గా. వాట్ ఈజ్ డిసీజ్ అండ్ వాట్ ఈజ్ డిజార్డర్ అంటుంటారు. డిసీజ్కి డిజార్డర్కి మధ్యలో ఉండేటువంటి తేడాలు మనకైతే తెలియాలన్నమాట. సో ఇలా నాన్ ఇన్ఫెక్షియస్ ప్లాంట్ డిసీజెస్ అక్కర్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్యాథోజన్స్ అండ్ కెనాట్ దేర్ ఫోర్ బి ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ డిసీజ్ టు హెల్దీ ప్లాంట్స్. నాన్ ఇన్ఫెక్షియస్ అంటాం, సంక్రమించే వ్యాధులు, సంక్రమణ లేనటువంటి వ్యాధులు అని అంటాం. ఈ ఫంగస్ వల్ల, బ్యాక్టీరియా వల్ల, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షియస్ డిసీజెస్. సో అలాగే ఇప్పుడు దీనివల్ల వచ్చేటువంటి బయోటిక్ అబయోటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వచ్చేటువంటివన్నీ కూడా ఏంటన్నమాట, డిజార్డర్స్. సో ఈ డిజార్డర్స్ అన్నీ మనం చూసినప్పుడు ఏంటంటే ఇవి నాన్ ఇన్ఫెక్షియస్ అయి ఉంటాయి. సో ఇప్పుడు సాయిల్ కండిషన్ బాగలేదు, లేకపోతే ఆ పర్టికులర్ ఏరియాలో టెంపరేచర్స్ విపరీతంగా పెరుగున్నాయి. సో దానివల్ల వచ్చేటటువంటి ప్రాబ్లం అది ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకి అయితే రాదు. ఓకే, అలా ఉండదు అనమాట. అయితే ఇక్కడ ఫంగస్ వల్ల వచ్చేటువంటిది ఒక నుంచి ఇంకో దానికి, ఇంకో దాని నుంచి ఇంకో దానికి రావచ్చు. దాన్నే ఇన్ఫెక్షియస్ డిసీజ్ అంటారు. ఇది డిజార్డర్స్ వల్ల వచ్చేదాన్ని ఏమంటారంటే నాన్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అంటాం. ఇవి ఒక మొక్క నుంచి ఒక మొక్క స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం లేదు, స్ప్రెడ్ అవ్వడానికి కారకాలు ఏమి కూడా ఉండవు, అలా అనమాట. సో ఇలా మనం అయితే చెప్తుంటాం అనమాట. పిహెచ్ వల్ల కూడా రావచ్చు, సాయిల్ పిహెచ్లో తేడా ఉంది, సో అక్కడ మాల్ ఫంక్షనింగ్ జరుగుతుంటుంది, అందువల్ల మొక్క వాడిపోవచ్చు, లేకపోతే మొక్క చనిపోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు అనమాట. సో ఇది అన్ని మొక్కలకి రావాలని లేదు, అన్నిటికీ రావాలని లేదు, ఇట్ ఈజ్ నాట్ ఇన్ఫెక్షియస్, అలా అనమాట. సో కాబట్టి ఇలా మనం చెప్తూ ఉంటాము. ఇది క్లియర్ కట్ డిఫరెన్స్ బిట్వీన్ డిసీజ్ అండ్ డిజార్డర్ అనమాట. నెక్స్ట్ వన్ ప్యాథోజన్. ప్యాథోజన్ అంటే ఏంటో ఒకసారి మనము చూద్దాం. ప్యాథోజన్, వాట్ ఈజ్ ప్యాథోజన్? ఎన్ ఎంటిటీ. ఓకే, ప్యాథోజన్ చెప్తే ఎన్ ఎంటిటీ, యూజువల్లీ ఏ మైక్రో ఆర్గానిజం. ఓకే, ఒక కారకము. అదేంటంటే జనరల్గా ఎప్పుడు కూడా ఏమై ఉంటుంది అని అంటే ఇట్ ఈజ్ ఎ మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజం మీన్స్ సూక్ష్మజీవి. ఓకే, సూక్ష్మజీవి అంటే సింపుల్గా మనం చెప్పాలంటే మన కంటికి కనపడనిది, మన కంటికి కనపడని జీవి. ఇలా మనం చేతులు ఇలా ఉన్నామంటే నేను బాగానే కడుక్కున్నాను కాబట్టి నాకు కొంచెం తక్కువ ఉంటాయి, మీరు సరిగ్గా కడుక్కోలేదు కాబట్టి మీకు మొత్తం చేతి నిండా ఉంటాయి, కంప్లీట్గా గోల్డ్ ఉంటాయి. ఉన్నాయా? అందరికీ లేకపోతే ఉంటాయి, పెంచుకునే వాళ్ళు ఉంటారు, వాటిలో ఉంటారు. వాళ్ళకి ఇంకా 3 times 4 times ఉంటాయి, అలా అనమాట. ఒకసారి చూసుకోండి ఎవరెవరికి ఉన్నాయో మీకు మొత్తం మీద. అందరికీ 100 ఉన్నాయనుకోండి, మీకు 1,00,000 ఉంటాయి, అలా అనమాట. ఏంటవి? మైక్రో ఆర్గానిజమ్స్. సో అలాగే ఒక గోరికి 1,00,000 చొప్పున ఉంటాయి. ఓకే, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోండి, లేకపోతే కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి. లేకపోతే మనం ఏం చేయగలం, గోర్లు పెంచుతుంటాం కదా, హాబీగా ఉంటుంది అనమాట. ప్రతి గోర్లోనూ కూడా మామూలు నార్మల్గా చేతి మీద ఒక 1000-2000 నెంబరింగ్ అనేది కుదరదు, బట్ అర్థం కావడం కోసం నెంబరింగ్ చెప్తున్నాను నేను. మామూలు చేతికి గోల్డ్ బాగా కట్ చేసినటువంటి చేతులకి ఒక 1000, దీనికో 1000 ఉన్నాయనుకుందాం. అదే గోల్డ్ కట్ చేయలేని వాటికి ఎలా ఉంటాయి తెలుసా? ఒక్కో గోరికే 1,00,000 ఉంటాయి, ఒక్కొక్క 1000కో 1,00,000 మొత్తం ఎన్ని అవుతాయి అన్నమాట? ఇదొక 5 లక్షలు, ఇదొక 5 లక్షలు, మొత్తం టోటల్గా ఎంత అనమాట? 10 లక్షల మైక్రో ఆర్గానిజమ్స్ మీ చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉంటారు. మళ్ళీ వాటిని అప్పుడప్పుడు టైంపాస్ కోసం ఆ 5 లక్షలు, ఇది 1,00,000 కదా, ఆ 1,00,000 మళ్ళీ నోట్లో పెట్టుకుని కొరుకుతూ ఉంటారు. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ మరి చక్కగా. ఓకే, మళ్ళీ పెరుగుతుంటాయి. అక్కడ ఏం జరుగుతుంది? దానికి మళ్ళీ బ్రీడింగ్ ప్లేస్ లాగా ఉంటుంది. అది కొరకడం వల్ల 1,00,000 ఉండేది 2,00,000 తయారవుతాయి మళ్ళీ దాంట్లో. సో తర్వాత మీ గోల్డ్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని, ప్రతి గోర్లోనూ 1,00,000 ఉంటాయని ఎప్పుడు అనుకోండి. అనుకున్న తర్వాత ఉంచాలనుకుంటే ఉంచుకోండి. ఓకే, దీంట్లో 1,00,000, దీంట్లో 1,00,000. కొంతమంది 2,000 అలా పెంచుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి 1-2,000 పెంచుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుద్ది అనమాట? 1,00,000, 2 అయితే 2,00,000 అలా అనమాట. అంటే నెంబర్ చెప్తున్నాను, అసలు ఎగ్జాక్ట్గా అంతకంటే కొన్ని కోట్ల కొద్దీ ఉంటాయి. నెంబరింగ్ అంత జనరల్గా మనం చెప్పుకునేటువంటి నెంబర్ అనమాట. బాగా హ్యాండ్స్ అన్ని బాగా వాష్ చేసుకుని అన్నీ చేసుకుని ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కొంచెం పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది, అంతే తప్ప కంప్లీట్ ఆబ్సెంట్ అయితే మాత్రం ఉంటుంది అనమాట. ఓకే, మన కరోనా టైంలో చేతులు ఎలా కడుక్కోవాలి అవన్నీ కూడా చెప్పేవారు కదా, ఎలా కడుక్కోవాలి, ఒకరు ఎలా అనుకోవడం, చాలా బాగా బోల్డ్ అని స్టెప్స్ అన్నీ చెప్పి అలా చేస్తాం. సో అన్ని రకాలుగా మనం కడుక్కున్నా కూడా ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి. అవి లేకుండా ఉండడం అనేది జరగదు అనమాట. బట్ వాటి సంఖ్యను మనం తగ్గించుకోవడానికే ఈ వాష్ చేసుకోవడం ఇదంతా కూడా. సో అదలా పక్కన పెడితే వాట్ ఈజ్ ప్యాథోజన్? ప్యాథోజన్ అంటే ఏంటో చూస్తే కనుక ఇట్ ఈజ్ ఎన్ ఎంటిటీ, ఏ మైక్రో ఆర్గానిజం దట్ కెన్ ఇన్సైట్ డిసీజ్. సో మైక్రో ఆర్గానిజం అయినంత మాత్రాన అన్నీ డిసీజ్ కలిగించాలని లేదు. సో డిసీజ్ కలిగించే కెపాసిటీ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజంని ఏమంటున్నామంటే ప్యాథోజన్. సో దానికి ఒక కెపాసిటీ ఉంది. ఏంటా కెపాసిటీ? డిసీజ్ కాజింగ్ కెపాసిటీ, డిసీజ్ని కలిగించేటటువంటి కెపాసిటీ దానికి ఉంది. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాథోజన్.
సో ప్యాథోజన్ అంటే ఇలా మనం అయితే చెప్పొచ్చు అనమాట ఇన్ ఏ లిటరల్ సెన్స్. సో దాన్ని ఇంకా క్లియర్గా మనం చెప్పాలి అని అంటే ఏ ప్యాథోజన్ ఈజ్ ఎనీ ఏజెంట్. ప్యాథోజన్ ఈజ్ ఎనీ ఏజెంట్ దట్ కాజెస్ ప్యాథోస్. ప్యాథోస్ మీన్స్ ఎయిల్మెంట్. ఎయిల్మెంట్ అంటే జబ్బు లేకపోతే వ్యాధి ఆర్ సఫరింగ్ ఇలా అనమాట. సో ప్యాథోస్ అని అంటే ఇదనమాట. ప్యాథోజన్ ఈజ్ ఎన్ ఏజెంట్, అదొక ఏజెంట్, అది కలిగిస్తుంది ఒక జబ్బు. ఓకే, దాన్నే మనం అలా చెప్తుంటాం అనమాట. ప్యాథోజన్ అనేటువంటిది ఒక ఏజెంటు, అది కలిగిస్తుంది ఒక జబ్బు, దట్ ఈజ్ ఎయిల్మెంట్ ఆర్ సఫరింగ్ అలా అనమాట. ఆర్ డ్యామేజ్ కూడా అది చేయొచ్చు అనమాట. హౌఎవర్ ద టర్మ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ టు డినోట్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో దీన్ని ఏవి ప్యాథోజన్స్ అని వేటిని మనం అనుకుంటాము అని అంటే ఫంజై, బ్యాక్టీరియా, ఎమ్ఎల్ఓస్ అండ్ మైకోప్లాస్మా లైక్ ఆర్గానిజమ్స్, నెమటోడ్స్, ఇవి చాలా ఉంటాయి ఇంకా. ఓకే, ఇవన్నీ మనకి బేసిక్ అయితే ఇచ్చారనమాట. ఫంజై, బ్యాక్టీరియా, ఎమ్ఎల్ఓస్, నెమటోడ్స్, వైరస్, మ్యాక్సిమం ఇవన్నీ కూడా ఏమని చెప్పొచ్చు లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నారు కాబట్టి వైరస్ అని తీశారు. అది 11 రోజు వచ్చిందో కూడా తెలియంది వైరస్ అనేది. వైరస్ అనేటువంటిది ఏంటనమాట లివింగ్ థింగా నాన్ లివింగ్ థింగా అనేది మనం చెప్పలేము. సగం ఆ లక్షణాలు ఉంటాయి, సగం ఈ లక్షణాలు ఉంటాయి, కాబట్టి దాన్ని దీంట్లో మనకి చేయట్లేదు. సో టు డినోట్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫంజై, బ్యాక్టీరియా, ఎమ్ఎల్ఓస్ అండ్ నెమటోడ్స్. సో ఇవన్నిటిని కూడా మనము మైక్రో ఆర్గానిజమ్స్ అంటాం. కంటితో చూడలేం, నేకెడ్ అయితే మనం చూడలేనటువంటివి. ఇప్పుడు చేతిలో మనకు బోల్డ్ అని ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి, అవి మన కంటికి కనిపించవు. ఎక్కడ కనిపిస్తాయి? మైక్రోస్కోప్లో మాత్రమే మనకు కనిపించేటటువంటివి అనమాట. కాబట్టి మైక్రోస్కోప్లో మాత్రమే అవి కనిపిస్తాయి కాబట్టి మైక్రో ఆర్గానిజమ్స్ అన్నాం. సైజ్ వారీగా మారిపోతాయి. సపోజ్ ఫంగై ఉందనుకోండి, అన్నిటికంటే పెద్ద సెల్ ఉంటుంది దాన్ని. ఓకే, సపోజ్ ఈ బెలూన్ అంత ఉండొచ్చు అనుకుందాం, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ ఫంజై అనేటువంటిది దాని సెల్ ఎంత సైజు ఉందన్నమాట, బెలూన్ అంత ఉంది. అదే మనకి తర్వాత ఉన్నటువంటి బ్యాక్టీరియా ఏదో చిన్న బాల్, ఒక క్రికెట్ బాల్ అంత సైజ్. కంపారిజన్, బెలూన్ అంత ఫంజై సెల్ ఉంటే క్రికెట్ బాల్ అంత సైజ్ ఏమో బ్యాక్టీరియా ఉంటుంది. వైరస్ వచ్చేసరికి ఎంత ఉంటుందంటే చాలా చిన్నది, ఏదో ఒక చిన్న ఆవాల గింజ, ఒక ఆవగింజ, లేకపోతే ఒక టొబాకో సీడ్ ఆర్ ఆవాల గింజ, లేకపోతే ఓరబ్యాంకీ సీడ్. అన్నిటికంటే చిన్న సీడ్ ఏది? ఓరబ్యాంకీ సీడ్. ఓరబ్యాంక్ చాలా చిన్న సీడ్ అనమాట, టొబాకో కంటే కూడా చాలా చిన్న సీడ్ అది. సో అంత ఉంటుంది అది. కంపారిజన్ అర్థమవుతుందా? ఇంత పెద్దదేమో ఫంగస్ ఉంటే, క్రికెట్ బాల్ అంత సైజులో బ్యాక్టీరియా ఉంటే, వైరస్ ఎంత సైజులో ఉంటుంది అంటే ఓరబ్యాంకీ ఆర్ టొబాకో సీడ్ అంత ఉంటుంది, చాలా చిన్న. కంపారిజన్ చూడండి, క్రికెట్ బాల్ ఎక్కడ, చిన్న సీడ్ ఎక్కడ. సో అంత తేడా అయితే ఉంటాయి అన్నమాట. ఇంక ఈ ఎమ్ఎల్ఓస్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వీటికి ఒక ఆకారము, ఒక పాడు ఇలాంటివి ఏమి ఉండవు. సో అది ఎలా ఉంటాయో తెలియదు, అది ఏముంటాయో తెలియదు, దానికి ఒక సైజు చెప్పలేము, ఏది చెప్పలేము, అలా ఉంటాయి అన్నమాట. వైరస్కే మనం ఏం చెప్పలేకపోతే ఇంక ఎమ్ఎల్ఓస్ వీటన్నిటికీ మనం ఇంకేం చెప్తాం, అలా ఉంటాయి అన్నమాట. సో కంపారిజన్ అలా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉండేటట్టయితే ఇప్పటికి బొమ్మ వేసుకునేటువంటి వాళ్ళు. ఓకే, ఒక పెద్ద ఇంత బొమ్మ ఒకటి, ఇంత చిన్న బొమ్మ ఒకటి, దాని కింద చొక్కోటి వేసుకునేవాళ్ళు. మరి వేసుకోలేదు ఇంకా, నిజమే కదా. నిజంగా ఇదంతా ఏదో పెద్ద అలా తన్మయత్వంతో వింటున్నట్టే కాకుండా కొంచెం అప్పుడప్పుడు రాసుకుంటూ కూడా ఉండాలి. ఓకే, ఒక పెద్ద సున్నా ఒకటి పెట్టండి, దాని పక్కన చిన్న సున్నా పెట్టండి, దాని పక్కన చుక్క పెట్టండి, అయిపోయింది అంతే. ఎప్పుడు పిక్చరిస్ట్గా మనం మాట్లాడుకోవాలి. ఓకే, అర్థమైందా? పెద్దదేమో వైరస్, అంతేనా? ఓకే, అయితే వింటున్నారు, బాగానే వింటున్నారు అన్నట్టు. పెద్దదేమో ఫంజై సెల్, తర్వాత చిన్నది బ్యాక్టీరియా, ఎందుకంత వైరస్ అసలు బాగా చిన్నది, అసలు మనం మామూలు మైక్రోస్కోప్లో కూడా చూడలేం. సో ఓన్లీ దాన్ని ఎలా చూడగలం అనమాట, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. అది మైక్రోస్కోప్లో కూడా చూడలేమంటే ఇంకేం చెప్తాం, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో మాత్రమే దాన్ని చూడగలం, మామూలు మైక్రోస్కోపుల్లో మనము చూడలేము, అదనమాట. సో ఇది మన మైండ్లో ఎప్పుడు ఉండాలి. ఫంగస్ అనేటువంటి సెల్స్ పెద్దగా ఉంటాయి, బ్యాక్టీరియా సైజ్ ఏమో కొద్దిగా చిన్నది, వైరస్ అయితే చెప్పనవసరం లేదు, బాగా చిన్నది, అలా అనమాట. ఓకే, ఇలా ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఏంటనమాట, ప్యాథోజన్స్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇవన్నీ కూడా ప్యాథోజన్స్ అనమాట. సో ఇప్పుడు అర్థమైతే మనకి, ఇట్ ఈజ్ ఎన్ ఎంటిటీ, యూజువల్లీ ఏ మైక్రో ఆర్గానిజం. ఇట్ మే బీ ఏ ఫంగస్, ఇట్ మే బీ ఏ బ్యాక్టీరియా, ఇట్ మే బీ ఏ ఎమ్ఎల్ఓ, నెమటోడ్, ఏదైనా కావచ్చు. దట్ కెన్ ఇన్సైట్ డిసీజ్ని కలిగించేటటువంటి ఏ మైక్రో ఆర్గానిజం అయినా సరే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్యాథోజన్ అనమాట. ఒకవేళ డిసీజ్ కలిగించే దాని శక్తి లేదనుకోండి, ఇట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఏ ప్యాథోజన్. సో ప్యాథోజన్ కాదు, అదొక మైక్రో ఆర్గానిజం మాత్రమే.
మైక్రో ఆర్గానిజం మాత్రమే అని అంటాం. ఇఫ్ ఏ మైక్రో ఆర్గానిజం హ్యాస్ ద ఎబిలిటీ టు ఇన్సైట్ ఏ డిసీజ్, సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ప్యాథోజన్ అంటాం అనమాట. ప్యాథోజన్ అంటే దానికి ఒక ఎబిలిటీ ఉంది. ఏం ఎబిలిటీ ఉంది? డిసీజ్ కాజింగ్ ఎబిలిటీ. అప్పుడే దాన్ని ప్యాథోజన్ అని చెప్పి పిలుస్తుంటాం అనమాట. అది ఇంపార్టెంట్. సో ఇన్ లిటరల్ వే ఇవన్నీ కూడా మనకైతే చెప్పారు. ఓకే, ఇవన్నీ కూడా దీన్ని ప్యాథోజన్. నెక్స్ట్ వన్ పారాసైట్ ఆల్రెడీ ఇంతకుముందే మనం చూసామన్నమాట. పారాసైట్ అంటే ఏంటో కూడా చూసాము. ఆర్గానిజమ్స్ విచ్ డిరైవ్ ద మెటీరియల్స్ దే నీడ్ ఫర్ గ్రోత్. సో వాటికి కావాల్సినటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ద మెటీరియల్ అంతటినీ కూడా దే నీడ్ ఫర్ గ్రోత్ ఫ్రమ్ లివింగ్ ప్లాంట్స్ నుంచి కనుక అవి ఎక్స్ట్రాక్ట్ చేసేటట్టయితే ఆర్గానిజమ్స్ విచ్ డిరైవ్ దేర్ మెటీరియల్, సో దే డిరైవ్ దేర్ ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ లివింగ్ ప్లాంట్స్, వాటిని ఏమంటాం అనమాట, దే ఆర్ కాల్డ్ యాజ్ పారాసైట్స్. సో వాటి ఆహారాన్ని లివింగ్ ప్లాంట్స్ నుంచి కనుక తీసుకునేటట్టయితే వాటన్నిటిని కూడా పారాసైట్స్ అని మనమైతే పిలుస్తుంటాం అనమాట. హోస్ట్ ఆర్ సస్పెక్ట్ అని ఇచ్చారు. ప్లాంట్ అని ఎక్కడైతే మనకు వచ్చిందో, సో అయితే హోస్ట్ అని ఎక్కడైతే వచ్చిందో దాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చెప్పుకోవాలి? ప్లాంట్. ఎక్కడైనా సరే మనకి ఏదైనా అర్థం కాకపోయినా సరే హోస్ట్ అనే మాట వచ్చిందనుకోండి, హోస్ట్ అనే మాట తీసి ప్లాంట్ అనే మాట పెట్టుకుంటే అది అర్థం అవుతుంది. ఓకే, హోస్ట్ ప్లాంట్ రెసిస్టెన్స్ సంథింగ్ ఏవో రకరకాలైనటువంటి ఇవన్నీ కూడా వస్తుండే, అప్పుడు మనం దాని గురించి చెప్తుంటాం. ఇంకా టర్మ్స్ చెప్పుకుందామా? ఇంకా చెప్దాం. ఏంటంటే ప్యాథోజెనిసిటీ. ఓకే, ప్యాథోజన్ అంటే డిసీజ్ కాజింగ్ ఎబిలిటీ ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం. సో ఆ మైక్రో ఆర్గానిజం ఒక డిసీజ్ని కలిగించడాన్ని ఏమంటామంటే ప్యాథోజెనిసిటీ. సో పారాసైట్ అన్నాం. పారాసైట్ ఆ విధంగా లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి ఆహారాన్ని తీసుకునే ప్రక్రియను ఏమంటామంటే పారాసైటిజం అంటాం. సో అలాగే ప్యాథోజన్ దాని నుంచి ఆహారాన్ని ఒక డిసీజ్ని కలిగించే ప్రక్రియను ఏమని పిలుస్తామనంటే ప్యాథోజెనిసిటీ. సో ప్యాథోజెనిసిటీ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ద ప్యాథోజన్ టు కాజ్ డిసీజ్. సో ఇట్ ఈస్ ద ఎబిలిటీ ఆఫ్ ద ప్యాథోజన్ టు కాజ్ డిసీజ్, ప్యాథోజెనిసిటీ. సింపుల్గా చిన్న చిన్న బిట్లు మనకైతే ఇస్తుంటారు అనమాట. నెక్స్ట్ వన్ ఇంకోటి ప్యాథోజెనిసిస్ కూడా, ద చైన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ ఇన్ ద హోస్ట్ ఆర్ సీక్వెన్స్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇన్ డిసీజ్ డెవలప్మెంట్ ఫ్రమ్ ఇనీషియల్ కాంటాక్ట్ బిట్వీన్ ద ప్యాథోజన్ అండ్ ఇట్స్ హోస్ట్ టు ద కంప్లీషన్ ఆఫ్ ద సిండ్రోమ్. సో మొత్తం మీద ఎలా జరిగింది చరిత్ర అనమాట. చరిత్ర అది ఎలా వచ్చింది, ఫస్ట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్ ఎక్కడైంది, సెకండరీ ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది, సో ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎటు నుంచి ఎలా అయింది, అదంతా కూడా మనం తెలుసుకోవడాన్ని చైన్ ఆఫ్ ఈవెంట్స్ అంటాం. సో ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్ అన్నిటిని కూడా కలిపి ప్యాథోజెనిసిస్ అని పిలుస్తాం. ప్యాథోజెనిసిస్. సో చైన్ ఆఫ్ ఈవెంట్స్ ఏమేమి జరిగాయి. మొట్టమొదటి హెల్దీ ప్లాంట్ మీద ఒక స్పోర్ వచ్చి పడింది. అప్పుడు మెల్లిగా స్పోర్ డెవలప్ అయ్యింది. డెవలప్ అయ్యి మళ్ళీ అది ఒక 100 స్పోర్లను డెవలప్ చేసింది. 1 నుంచి 100 స్పోర్లు అయ్యాయి. ఈ 100 స్పోర్లను డెవలప్ చేసాయి. సో ప్రైమరీ ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తుంటాయి అనమాట. కాబట్టి దీని అంతటినీ కూడా ఈ చరిత్ర అంతటినీ కూడా ద హిస్టరీ లేకపోతే చైన్ ఆఫ్ ఈవెంట్స్ దట్ లీడ్స్ టు డెవలప్మెంట్ ఆఫ్ డిసీజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ప్యాథోజెనిసిస్. ఇంకా అలాగే తర్వాత ఏంటంటే సైన్ అంటే గుర్తు. సైన్ అంటే ఏంటనమాట? గుర్తు. ద ప్యాథోజన్ ఆర్ ఇట్స్ పార్ట్స్, ప్యాథోజన్ కానీ దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ పార్ట్స్ కానీ ఆర్ ప్రోడక్ట్స్, దానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటాయి కనుక వాటన్నిటినీ కూడా ఆన్ హోస్ట్ ప్లాంట్ దే ఆర్ కాల్డ్ యాజ్ సైన్స్. సో ఏదో గుర్తులు మిగిలిస్తుంటాయి కదా అదనమాట. సో ద ప్యాథోజన్ ఆర్ ఇట్స్ పార్ట్స్ ఆర్ ప్రోడక్ట్స్, ప్యాథోజన్కి సంబంధించినటువంటి పార్ట్లు కానీ దానికి సంబంధించిన ఏదైనా ప్రోడక్ట్ కానీ దాన్ని ఏమంటామంటే సైన్ అంటాం, గుర్తులు అంటాం. సిమ్టమ్ అండ్ సిండ్రోమ్ అవి కూడా చూద్దాము. సిమ్టమ్ అంటే ఏంటంటే ద ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ రియాక్షన్స్ ఆర్ ఆల్టరేషన్స్ ఆఫ్ ఎ ప్లాంట్ యాజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ఏ డిసీజ్. సిమ్టమ్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ రియాక్షన్. ఓకే, ఏదైనా ఒక ప్యాథోజన్ వచ్చింది, దాని వచ్చినందువల్ల ఏదో ఒక మార్పు కలిగిస్తూ ఉంటుంది కదా, ఆ మార్పుని మనం ఇలాగ సిమ్టమ్ అని పిలుస్తుంటాం అనమాట. ఇట్ మే బి ఎక్స్టర్నల్ ఆర్ ఇట్ మే బి ఇంటర్నల్. సో ఎక్స్టర్నల్ రియాక్షన్ ఆర్ ఇంటర్నల్ రియాక్షన్స్, సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ సిమ్టమ్స్ అనమాట. ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఆర్ ఇంటర్నల్ రియాక్షన్స్. సపోజ్ ఏదైనా ఒక ఫంగస్ వచ్చి దానిపైన ఒక స్పాట్ సెర్కోస్పోరా ఉంది, సెర్కోస్పోరా వచ్చి దానిపైన డెవలప్ అయ్యి సెర్కోస్పోరా లీవ్ స్పాట్ని ఏర్పాటు చేసింది. సో ఇట్ ఈజ్ ఏ సిమ్టమ్. మనకేం కనిపిస్తుంటుంది, ఆకు మీద ఒక స్పాట్ కనిపిస్తూ ఉంటుంది. స్పాట్ ఈజ్ ఏ సిమ్టమ్ అనమాట. ఎక్స్టర్నల్ సిమ్టమ్, ఇంటర్నల్ సిమ్టమ్ ఆర్ ఇంటర్నల్ రియాక్షన్స్. సో వీటన్నిటిని కూడా ఏమంటామంటే వీటన్నిటిని కూడా డిసీజ్ వల్ల వచ్చేటటువంటి గుర్తులు, వాటన్నిటిని మనము సిమ్టమ్స్ అని పిలుస్తుంటాం అనమాట. యాక్షన్స్,
వ్యాధి కలిగించినందువల్ల మనకు కనిపించేటటువంటి గుర్తులు. సెర్కోస్పొరా వచ్చింది, మల్టిప్లై అయ్యింది, ఆకులపైన మచ్చలను ఏర్పాటు చేసింది. సో ఆ మచ్చలను ఏమంటాం అనమాట, ఎక్స్టర్నల్ రియాక్షన్స్ ఆర్ ఇంటర్నల్ రియాక్షన్స్. సో కలెక్టివ్లీ దే ఆర్ కాల్డ్ యాజ్ సిమ్టమ్స్ అని పిలుస్తుంటాం అనమాట. ప్యాథోజన్ అది వచ్చి నష్టాన్ని కలిగించడము, దానిలో ఏర్పరిచినటువంటి గుర్తుల్ని సిమ్టమ్స్ అని పిలుస్తుంటాం. సిండ్రోమ్ ఇంకోటి ఏంటంటే సిండ్రోమ్ అనమాట. సిండ్రోమ్ అంటే సెట్ ఆఫ్ వేరియింగ్ సిమ్టమ్స్ క్యారెక్టరైజింగ్ ఏ డిసీజ్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ యాజ్ సిండ్రోమ్. సో మొత్తం అనమాట ఆ సిమ్టమ్స్ అన్నిటినీ కలిపి మనం ఏమంటామంటే సెట్ ఆఫ్ వేరియింగ్ సిమ్టమ్స్, అనేక సిమ్టమ్స్ వీటన్నిటిని మొత్తం మీద కలిపి ఆ క్యారెక్టరైజింగ్ ఏ డిసీజ్, వీటన్నిటి వల్ల దీన్ని ఫలానా డిసీజ్ అని చెప్తున్నాము. సపోజ్ మనకి సెర్కోస్పొరా లీఫ్ స్పాట్లో మనకి ఏం చెప్తుంటాము, జనరల్గా మనకి ఏం చెప్తుంటే సెర్కోస్పొరాలో మళ్ళీ దానిలో 2 రకాలైనటువంటి ఉంటాయి. ఓకే, 2 రకాలైనటువంటి స్పాట్స్ ఉంటాయి. సెర్కోస్పొరాలో ఎర్లీ లీవ్ స్పాట్ ఉంటుంది, లేట్ లీవ్ స్పాట్ ఉంటుంది. ఎర్లీకి అయితే ఒకలా ఉంటుంది, లేట్ అయితే ఒకలా ఉంటుంది. సో ఎర్లీ లీవ్ స్పాట్ సెర్కోస్పొరా ఎరాచిడికోలా కదనే, దేనివల్ల వస్తుంది సెర్కోస్పొరా ఎర్లీ లీవ్ స్పాట్, దేనివల్ల వస్తుంది అండి? ప్యాథోజన్ అడుగుతున్నాను నేను, ప్రశ్న అడుగుతున్నాను, అదే దాన్ని ఇది అడుగుతున్నాను నేను. సెర్కోస్పొరా మేము ఏం తెలియదు, ఎరాచిడికోలా. ఓకే, సెర్కోస్పొరా ఎరాచిడికోలా కాజెస్ ఎర్లీ లీవ్ స్పాట్ ఇన్ గ్రౌండ్ నట్. ఓకే, గ్రౌండ్ నట్లో ఎర్లీ లీవ్ స్పాట్, టిక్కా లీవ్ స్పాట్ గురించి చెప్తున్నాం అనమాట. ఎర్లీ లీవ్ స్పాట్ అదొకటి. అలాగే సెర్కోస్పొరా పెర్సునేటా. సో పెర్సునేటా ఏం చేస్తుందంటే లేట్ లీవ్ స్పాట్ని కలిగిస్తాం. సో ఈ రెండింటికి మనము ఈ సిండ్రోమ్ ఎలా తెలుస్తాము అని అంటే, సో దీంట్లో ఎర్లీ లీవ్ స్పాట్ తీసుకుంటాం. సో ఎర్లీ లీవ్ స్పాట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, దాని సిమ్టమ్స్ అన్నీ చూస్తుంటాం. మచ్చలు ఉంటాయి దానిపైన, గుండ్రంగా రౌండ్ స్పాట్స్ ఉంటాయి. అంతేకాకుండా దాని చుట్టూ కూడా ఎల్లో హ్యాలోస్ ఉంటాయి, అంటే పసుపు రంగులో ఉండేటువంటి వలయం ఉంటుంది. అది కూడా ఎర్లీ లీవ్ స్పాట్ ఎర్లీగా వస్తుంటాయి, 30 days టైము అలా వస్తుంటాయి అన్నమాట. అలా వస్తున్నప్పుడు దాన్ని ఎర్లీ లీవ్ స్పాట్ అని చెప్తుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అనమాట. సో అక్కడ ఏం చెప్తుంది, వేరియింగ్ సిమ్టమ్స్ క్యారెక్టరైజింగ్ ఏ డిసీజ్, ఒక డిసీజ్ అని నిర్ధారణ చేయడానికి కావాల్సినటువంటి క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా. సో పలానా అప్పుడు ఏం చెప్తున్నాము, ఎల్లో హ్యాలో దీంట్లో ఉంటుంది, అదే లేట్ లీవ్ స్పాట్లో ఎల్లో హ్యాలో ఉండదు. మరి అందులో ఇది ఎర్లీ అని ఎందుకు చెప్తున్నావు, లేట్ అని ఎందుకు చెప్తున్నావు అని అంటే దానికి కారణం ఏంటంటే మనం క్యారెక్టరైజ్ చేసాం, సిమ్టమ్స్ అన్నిటిని కూడా క్యారెక్టరైజ్ చేసాం. ఎర్లీ లీవ్ స్పాట్ అన్ని స్పాట్స్ ఉంటాయి, దాని చుట్టూ కూడా ఎల్లో హ్యాలో ఉంటుంది, ఎర్లీగా వస్తాయి. లేట్ లీవ్ స్పాట్స్ అన్నీ బ్లాక్ కలర్లో డార్క్గా ఉంటాయి, దాని చుట్టూ ఎల్లో హ్యాలో ఏది కూడా ఉండదు. ఎల్లో హ్యాలో ఉండదు కాబట్టి దాని లేట్గా వస్తాయి, మళ్ళీ అరౌండ్ 45 days, 30 to 45 days మధ్యలో వస్తుంటాయి అన్నమాట. ఒకే మొక్క మీద 2 స్పాట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, అలా ఉంటాయి, ఎర్లీ స్పాట్స్ ఉంటాయి, లేట్. ఇవన్నిటిని క్యారెక్టరైజేషన్ చేస్తున్నాం కదా, ఇలా బ్లాక్గా ఉంటాయి, ఎల్లో హ్యాలో ఉండదు, ఇలా లేట్గా వస్తాయి, క్యారెక్టరైజేషన్. ఇది క్యారెక్టరైజేషన్, దాన్ని మనం సిండ్రోమ్ అని చెప్తుంటాం సింపుల్గా చెప్పాలనంటే. ఓకే, అది అక్కడి వరకు మనం అయితే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వన్ బయోట్రాప్, హెమీబయోట్రాప్, పెర్తోట్రాప్. 3 రకాలైనటువంటి అంశాలు మనం ఇక్కడ చూస్తుంటాం అనమాట. సో బయోట్రాప్ అంటే ఏంటంటే ఎన్ ఆర్గానిజం దట్ కెన్ లైవ్ అండ్ మల్టిప్లై ఓన్లీ ఆన్ అనదర్ లివింగ్ ఆర్గానిజం. ఓకే, ఎలా అనమాట, దట్ కెన్ లైవ్ అండ్ మల్టిప్లై ఓన్లీ ఇన్ అనదర్ లివింగ్ ఆర్గానిజం. వేరే లివింగ్ ఆర్గానిజం మీద మల్టిప్లై అవ్వడం కానీ బ్రతకడం కానీ చేస్తే దాన్ని ఏమన్నామంటే బయోట్రాప్ అన్నాం. దే ఆల్వేస్ అబ్టైన్ దేర్ ఫుడ్ ఫ్రమ్ లివింగ్ టిష్యూస్ ఆన్ విచ్ దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్. సో ఆహారాన్ని ఎప్పుడు కూడా దే గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్ లివింగ్ టిష్యూస్ ఎక్కడైతే ఉంటాయో దాని దగ్గర నుంచి ఆహారాన్ని ఎప్పుడు పొందుతూ ఉంటాయి. ఆన్ విచ్ దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్, మొత్తం లైఫ్ సైకిల్ అంతా కూడా అక్కడే కంప్లీట్ అయిపోతుంది. అర్థమవుతుందా? దాన్ని మనం ఏమంటున్నాం అంటే బయోట్రాప్ అంటున్నాం అనమాట. అన్ ఆర్గానిజం దట్ కెన్ లైవ్ అండ్ మల్టిప్లై ఓన్లీ ఆన్ అనదర్ లివింగ్ ఆర్గానిజం. లివింగా నాన్ లివింగా అనేదే మొత్తం అంతా కదా. అర్థమవుతుందా? మొత్తం ఈ ఫంగస్ ఇదంతా మనం చెప్పుకునేది లివింగా నాన్ లివింగా, దీంట్లో మనకంతా వెళ్తుంది అనమాట. సో లివింగ్ ఆర్గానిజం మీద అది ఆహారం తీసుకుంటూ ఉంటుంది అన్నీ అంటే మనం దాన్ని జనరల్గా ఇలా చెప్తుంటాం అనమాట, బయోట్రాప్ అని పిలుస్తుంటాం. ఇన్ ఆర్గానిజం దట్ కెన్ లైవ్ అండ్ that can live and multiply only on another living organism, that is called as biotrop. So they always obtain their food from living tissues. ఎందుకంటే లివింగ్ ఆర్గానిజం మీదే ఉన్నాయి కాబట్టి they always obtain their food from living tissues on which their ఇంకా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే on which their life cycle will be completed.
సో ఆన్ విచ్ దే కంప్లీట్ దేర్ లైఫ్ సైకిల్ ఆన్ దిస్ లివింగ్ టిష్యూస్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో ఇలా చెప్తుంటాం అనమాట. ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ బయోట్రాఫ్. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమి ఇచ్చినా సరే ప్రతిదానికి ఎగ్జాంపుల్స్ అనేటువంటివి చాలా ముఖ్యము. సో రైట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ బయోట్రాఫ్ అని అంటే రస్ట్ ఫంగస్, మట్ అండ్ పౌడరీ మిల్యూ, ఫంజై. ఇవన్నీ కూడా దేనికి ఎగ్జాంపుల్స్ అని అంటే బయోట్రాఫ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. కేవలం అవన్నీ కూడా పారాసైటిక్ లైఫ్ ఆల్మోస్ట్ గడుపుతూ ఉంటాయి. దాన్నే మనము బయోట్రాఫ్ అని ఆల్మోస్ట్ మనం చెప్తున్నాం అనమాట. సో పారాసైటిక్ జీవితాన్ని కంప్లీట్గా ఇవన్నీ గడుపుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. రైట్ ఎగ్జాంపుల్ ఫర్ బయోట్రాఫ్ అంటే రస్ట్, స్మట్, పౌడరీ మిల్యూ, ఫంజై అన్నీ కూడా దీనికి వస్తాయి. రస్ట్ ఫంజై, అలాగే స్మట్ ఫంజై, పౌడరీ మిల్యూ, ఫంజై ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అవి ఫ్యామిలీస్ మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి. రస్ట్ అంటే యూరిడినేల్స్ గ్రూప్కి సంబంధించినటువంటివి యూరిడినేల్స్. అదే స్మట్ అంటే యుస్టిలాజినేల్స్ ఆ గ్రూప్కి సంబంధించినటువంటివి. పౌడరీ మిల్యూస్ అంటే ఎరిసెఫే గ్రూప్కి సంబంధించి అయితే మనం ఇలా చెప్పొచ్చు అనమాట. పౌడరీ మిల్యూ, ఫంజై అని మనం అయితే చెప్పొచ్చు. ఎరిసెఫే గ్రూప్కి సంబంధించినవి అలా మనకు ఉన్నాయి కదా, అవన్నీ తెలుసుకోవాలి. రైట్. సో బయోట్రాఫ్ అంటాం. హెమీబయోట్రాఫ్ సెకండ్ వన్ వచ్చేసరికి హెమీబయోట్రాఫ్ ఈజ్ ఏ ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్. అంటే ఆల్రెడీ మనం దాని గురించి చదివేసాం అనమాట. ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్. సో ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్ అంటే పర్సంటేజ్ కూడా చెప్పాను కదా. పారాసైటిక్ లైఫ్ ఈజ్ 90%, సాప్రోఫైటిక్ లైఫ్ ఈజ్ ఓన్లీ 10%. దీన్ని హెమీబయోట్రాఫ్ అని పిలుస్తాం అనమాట. సో ద పారాసైట్స్ విచ్ అటాక్ లివింగ్ టిష్యూస్ ఇన్ ద సేమ్ వే యాజ్ బయోట్రాఫ్స్. అటాక్ సేమ్ అనమాట, కేవలం బయోట్రాఫ్స్ లాగే అటాక్ చేస్తాయి. బట్ విల్ కంటిన్యూ టు గ్రో అండ్ రిప్రొడ్యూస్ ఆఫ్టర్ ద టిష్యూ ఈజ్ డెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్. సో పారాసైటిక్ లైఫ్ ఈజ్ 90% ఉంటే సాప్రోఫైటిక్ లైఫ్ ఈజ్ 10%. సో ఫ్యాకల్టేటివ్నెస్ దీంట్లో మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో హెమీబయోట్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్. సింపుల్గా మనం అలా చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఆల్రెడీ చదివిందే. దాన్నే ఫ్యాకల్టేటివ్ సాప్రోఫైట్నే మనము హెమీబయోట్రాఫ్ అని పిలుస్తున్నాం అనమాట. సో అక్కడ దాన్ని ఆ విధంగా మనం చెప్పొచ్చు. పారాసైటిక్ లైఫ్ ఈజ్ 90%, సాప్రోఫైటిక్ లైఫ్ ఈజ్ 10%. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు దానికి? ఫ్యాకల్టేటివ్ Ystylagomedis is the example for this one. Ystylagomedis అనేది దీనికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు అనమాట. సో అది అలా కొన్ని ట్విస్ట్లు అయితే మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ పెర్తోట్రాఫ్ ఆర్ పెర్తోఫైట్. ఓకే, పెర్తోట్రాఫ్ ఆర్ పెర్తోఫైట్. ఇంకొక పేరుతో ఏం పిలుస్తారంటే నెక్రోట్రాఫ్. నెక్రో అంటే డెడ్ టిష్యూ అని అర్థం జనరల్గా. నెక్రో అంటే డెడ్ టిష్యూస్. సో నెక్రోట్రాఫ్ అని కూడా వీటిని పిలుస్తుంటారు. 3 పేర్లు అయితే దీనికి ఉన్నాయన్నమాట. పెర్తోట్రాఫ్, పెర్తోఫైట్, నెక్రోట్రాఫ్ ఇలా ఉన్నాయి. ఏ పారాసైట్ ఈజ్ ఏ నెక్రోట్రాఫ్ వెన్ ఇట్ కిల్స్ ద హోస్ట్ టిష్యూస్. సో హోస్ట్ యొక్క టిష్యూస్ని ఎప్పుడైతే అది చంపగలుగుతుందో దాన్ని ఇలా మనము నెక్రోట్రాఫ్ అని పిలుస్తుంటాం అనమాట. సో వెన్ ఇట్ కిల్స్ ద హోస్ట్ టిష్యూస్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ పెనిట్రేషన్ అండ్ దెన్ లివ్స్ సాప్రోఫైటికల్లీ. సో ఏం చేస్తుంది అనమాట, అది ముందుగానే హోస్ట్ యొక్క టిష్యూస్ అన్నిటిని కూడా చంపుతుంది కంప్లీట్గా. సో చంపడం అంటే నెక్రోసిస్ అంటాం. నెక్రోసిస్ అంటే డెడ్ టిష్యూని ఫార్మ్ అవడాన్ని మనము నెక్రోసిస్ అంటాం. నెక్రోసిస్ ఈజ్ నథింగ్ బట్ స్పాట్స్. ఇవన్నీ కూడా నెక్రోసిసే. ఒకటి ఏదైనా స్పాట్ వచ్చి ఆ ప్రదేశం ఎండిపోయింది అనుకోండి, దట్ ఈజ్ నెక్రోసిస్. అందులో విచిత్రం ఏం లేదు. ఏదైనా స్పాట్ వచ్చి ఏదైనా సర్కోస్పోరా స్పాట్ రౌండ్గా ఉంటాయి, ఆల్టర్నేరియా స్పాట్స్ స్పైరల్ షేప్లో ఉంటాయి, టార్గెట్ బోర్డ్ ఎపియరెన్స్ ఉంటుంది. సో ఆల్టర్నేరియా స్పాట్ అవే కదా ఉంటాయి. టార్గెట్ బోర్డ్ ఎపియరెన్స్ అంటాం. టార్గెట్ బోర్డ్ ఉంటుంది, ఆల్టర్నేరియా స్పాట్, కొరినోస్పోరా స్పాట్, ఇంకా రకరకాలైన స్పాట్లన్నీ కూడా ఉంటుంటాయి అన్నమాట. ఆ స్పాట్లు జరిగినప్పుడు ఏమవుతాయి, ఆ లీఫ్ టిష్యూ అంతా ఏమవుతుంది, ఎండిపోవడం అంటే చనిపోవడాన్ని ఎండిపోవడం అంటాం అనమాట. ఇంకా బతికి ఉండదు. ఎలా ఒక ఆకుపచ్చని ఆకు తీసుకోండి, దానిపైన ఒక స్పాట్ వచ్చింది, స్పాట్ దగ్గర అంతా టిష్యూ అంతా కూడా ఎండిపోవడం అంటే అదే నెక్రోసిస్ అని. అలా ఎండిపోయే ప్రక్రియనే మనం ఏమంటాం అనమాట, నెక్రోసిస్ అంటాం. అదే మనకి ఇచ్చారు. ఏ పారాసైట్ ఈజ్ ఏ నెక్రోట్రాఫ్ అని ఎప్పుడు అంటాము అని అంటే వెన్ ఇట్ కిల్స్ ద హోస్ట్ టిష్యూ. సో ఆ టిష్యూని చంపి ఇన్ అడ్వాన్స్ ఆఫ్ పెనిట్రేషన్ అండ్ లివ్స్ సాప్రోఫైటికల్లీ. అలా చంపేసి ఫైనల్గా అది యొక్క సాప్రోఫైట్ లాగా జీవితం గడిపేస్తే కనుక దాన్ని మనం ఏమంటాం, ఇవన్నీ పిలుస్తాం అనమాట. పెర్తోట్రాఫ్, పెర్తోఫైట్, నెక్రోట్రాఫ్ అంటే ఏంటి, ఏం చేస్తుంది ఇది,
ఒక టిష్యూని చంపుతుంది. ఆ చంపిన టిష్యూ మీద డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ మీద లేదా డెడ్ టిష్యూ మీద ఇది సాప్రోఫైటిక్ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ చెప్పాలంటే సాప్రోఫైటిక్ లైఫ్ గడుపుతూ డెడ్ టిష్యూస్ మీద బ్రతుకుతూ ఉంటుంది. అందుకే దాన్ని ఏమన్నారనమాట, నెక్రోట్రాఫ్. శవాలను పీక్కు తినడం, సింపుల్గా చెప్పాలంటే. ఇంకోలా మామూలు మనుషుల ప్రకారం మనం చెప్పాలి అని అంటే ఏంటనమాట, ఇది దాన్నే చంపడం, ఆ చంపిన దాన్ని పీక్కు తినడం, ఇండైరెక్ట్గా సింపుల్గా చెప్పాలంటే. మరి అది ఎందుగా ఉందనంటే ఇది చదువుకోవచ్చు అనమాట. లేదు ఆ ఎగ్జాంపుల్ బాగలేదండి అని అంటే ఏం చెప్పొచ్చు అనమాట, ఏ పారాసైట్ ఈజ్ ఏ నెక్రోట్రాఫ్ వెన్ ఇట్ కిల్స్ ద హోస్ట్ టిష్యూస్ ఇన్ అడ్వాన్స్ ఆ పెనిట్రేషన్ అండ్ దెన్ లివ్స్ సాప్రోఫైటికల్లీ. సో ఫైనల్గా చంపుతుంది, చంపేసి మళ్ళీ అదే సాప్రోఫైటిక్ జీవితాన్ని గడుపుతుంది. అందువల్లే నెక్రోట్రాఫ్ అనేటువంటి మాట చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్రో మీన్స్ డెడ్ టిష్యూ. నెక్రో మీన్స్ డెడ్ టిష్యూ. ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్, స్క్లిరోషియం రాల్ఫ్సై. ఓకే, ఏంటది? రాల్ఫ్సై అండి. స్క్లిరోషియం ఓకే ఎవరైనా అంటారు, ROLF అండి, రాల్ఫ్ సై అండి, SII రాల్ఫ్సై, స్క్లిరోషియం రాల్ఫ్సై. సో పెర్తోట్రాఫ్స్ ఆర్ పెర్తోఫైట్స్ ఆర్ నెక్రోట్రాఫ్స్, వీటన్నిటికీ ఇదైతే ఎగ్జాంపుల్గా దీన్ని మనము చెప్పొచ్చు. సో బయోట్రాఫ్, హెమీబయోట్రాఫ్, పెర్తోట్రాఫ్, దాని అలా మనం అయితే చెప్పొచ్చు అనమాట. ఇవి ఇకపోతే ఇంకా అవన్నీ అలా వదిలేస్తే ఇందులో నుంచి ఎక్కువ అడుగుతుంటారు, బయోట్రాఫు, హెమీబయోట్రాఫు. దాని ఎగ్జాంపుల్స్ అన్నీ ప్రతిదీ ఇంపార్టెంటే. మీకు ఎక్కడెక్కడ దీంట్లో ఈ 171 కోర్సులో ఎగ్జాంపుల్స్ ఎక్కడైతే ఇచ్చారో అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం గ్రహించాలన్నమాట. ఖచ్చితంగా అన్నీ అడిగే అవకాశాలు మనకి ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్సే బిట్స్ ఎక్కువ వస్తుంటాయి దాంట్లో. నెక్స్ట్ వన్ హోస్ట్లు, ఒకటేమో కొలేటరల్, ఇంకోటేమో ఆల్టర్నేట్ అండ్ కొలేటరల్ హోస్ట్లు అనమాట. రెండు రకాలు, ఇందులో కూడా కొంచెం బిట్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో వాట్ ఈజ్ కొలేటరల్ హోస్ట్, వాట్ ఈజ్ ఆల్టర్నేట్ హోస్ట్, రెండు చూద్దాము. కొలేటరల్ అంటే తెలుగులో దాన్ని సహపార్శ్వ అంటారు అనమాట. ఆల్టర్నేట్ అంటే ఏకాంతర అతిథేయి అని పిలుస్తుంటాము. కొలేటరల్ హోస్ట్ ఒకసారి మనం చూద్దాం. సో కొలేటరల్ హోస్ట్ ఆర్ ద వైల్డ్ హోస్ట్ ఆఫ్ ద క్రాప్ ప్లాంట్స్. సో ఈ క్రాప్ ప్లాంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వైల్డ్ హోస్ట్. సో దానికి ఎక్కడ ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనము వంకాయలు మామూలుగా దేశవాళీగా మనం ఇంట్లో పండించుకునేటువంటి వంకాయలు ఉంటాయి. అదే వంకాయలు వైల్డ్ వంకాయలు దొరుకుతాయి మనకి అడవుల్లోనూ. అక్కడెక్కడ మనం చూసినప్పుడు ముళ్ళు కలిగినటువంటి ఒక రకమైనటువంటి వంకాయలు, వైల్డ్ వంకాయలు దొరుకుతుంటాయి. సో అవి ఎన్ని తెగుళ్ళు వచ్చినా తట్టుకుంటే అసలు తెగిలేరారు వాటికి, ఎలాంటి కీటకాలు కూడా వాటిని ముట్టుకోలేవు. అలా అడవుల్లో చక్కగా పెరుగుతుంటాయి అన్నమాట. సో వైల్డ్ వెరైటీస్ అంటాం. మనకి హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్స్ అన్నీ చేసేటప్పుడు ఈ వైల్డ్ వెరైటీస్ ఏవైతే ఉంటాయో వైల్డ్ రకాలన్నీ కలెక్ట్ చేసి దాంట్లో ఉండేటువంటి రెసిస్టెన్స్ జీన్స్ అన్నింటినీ కూడా దీంట్లోకి మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో అది జనరల్గా జరుగుతుంటాయి. వైల్డ్ వెరైటీస్ అన్నింటిలో నుంచి తీసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అని అంటే కొలేటరల్ హోస్ట్ అంటే ఏంటంటే దీస్ ఆర్ ద వైల్డ్ హోస్ట్ క్రాప్ ప్లాంట్స్. సో ఈ క్రాప్ ప్లాంట్ దీనికి సంబంధించిందే అది. ఓకే, దీనికి ఏదైతే సంబంధించిందో దీనికి సంబంధించిందే అదనమాట. హ్యావింగ్ సేమ్ ఫ్యామిలీ, ఇది బ్రింజాలే అది బ్రింజాలే, బట్ ఇటు ముందు దాన్నేమో హోస్ట్, దాన్ని ఏమంటాం, దాన్ని వైల్డ్ హోస్ట్, అది వైల్డ్ వెరైటీ. ఇది వచ్చేసరికి ఏమో నార్మల్ వెరైటీ అలా అనమాట. సో ఇఫ్ దే బిలాంగ్స్ టు సేమ్ ఫ్యామిలీ, అక్కడ అదే అనమాట. సేమ్ ఫ్యామిలీ డిఫరెంట్ ఫ్యామిలీ. సేమ్ ఫ్యామిలీ అయితే కొలేటరల్ హోస్ట్, డిఫరెంట్ ఫ్యామిలీ అయితే అంతే, అందులో పెద్దగా ఏం లేదు. హోస్టే, అది హోస్టే, ఇది కూడా హోస్టే. సేమ్ ఫ్యామిలీ హోస్ట్ అయితే కొలేటరల్ హోస్ట్, డిఫరెంట్ ఫ్యామిలీ హోస్ట్ అయితే ఆల్టర్నేట్ హోస్ట్. ఎగ్జాంపుల్స్ అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సేమ్ ఫ్యామిలీలో ఏంటంటే డిసీజ్, రైస్ బ్లాస్ట్, పైరిక్యులేరియా వరైజే. సో హోస్ట్, క్రాప్ హోస్ట్ వచ్చేసరికి పైరిక్యులేరియా వరైజే, ప్యాడీ అనమాట. దీనికి కొలేటరల్ హోస్ట్లు ఉన్నాయి. కొలేటరల్ హోస్ట్ అంటే మనకి మీనింగ్ ఏంటి, ఇట్ బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ ఆఫ్ ద క్రాప్ హోస్ట్. క్రాప్ హోస్ట్ ఏమో రైస్ ఆర్ ప్యాడీకి సంబంధించినటువంటి సేమ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి హోస్ట్లు అనమాట. అవి ఏంటి ఉన్నాయి, అవి బ్రాకేరియా మ్యూటికా, డైనెబ్రా రెట్రోఫ్లెక్సా, లీర్జియా హెక్సాండ్రా, పానికమ్ రిపెన్స్. ఇవన్నీ కూడా ప్యాడీ ఫ్యామిలీకి సంబంధించినవే. ప్యాడీ ఏ ఫ్యామిలీకి సంబంధించిందో సేమ్ ఫ్యామిలీకి సంబంధించినటువంటివి, అందుకే వాటిని కొలేటరల్ హోస్ట్లని మనం పిలుస్తుంటాం అనమాట. సో ఇవన్నీ బ్రాకేరియా మ్యూటికా, డైనెబ్రా రెట్రోఫ్లెక్సా, లీర్జియా హెక్సాండ్రా, పానికమ్ రిపెన్స్. సో దే బిలాంగ్స్ టు ద సేమ్ ఫ్యామిలీ. ఓకే, రైస్ లేదా ప్యాడీ ఫ్యామిలీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫ్యామిలీలోనే ఇవి కూడా ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటామంటే కొలేటరల్ హోస్ట్లు అని అంటాం. ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్టర్నేట్ హోస్ట్.
నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్టర్నేట్ హోస్ట్. ఆల్టర్నేట్ హోస్ట్ ఆర్ ద వైల్డ్ హోస్ట్ ప్లాంట్. ఇవి కూడా వైల్డ్ హోస్టే, బట్ హ్యావింగ్ డిఫరెంట్ ఫ్యామిలీ. ఇదొక ఫ్యామిలీ అయి ఉంటుంది, అదొక ఫ్యామిలీ అయి ఉంటుంది, అలా అనమాట. సో విచ్ ఆర్ ససెప్టబుల్ టు డిసీజ్. సో డిసీజ్ ఏంటి ఇక్కడ ఇచ్చారు ఎగ్జాంపుల్ అని అంటే బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్. దానికి ఏం చేస్తుంది అది? పక్సీనియా. పక్సీనియా గ్రామినిస్ ట్రిటిసై. పక్సీనియా గ్రామినిస్ ట్రిటిసై ఈజ్ ద కాజబల్ ఆర్గానిజం. బ్లాక్ స్టెమ్ రస్ట్ ఆఫ్ వీట్, రస్ట్ని కలిగించేటువంటిది వీట్లో అనమాట డిసీజ్. అది క్రాప్ హోస్ట్ ఏమవుతుంది? వీట్. సో వీట్ అనమాట. ఇక్కడ ఉండేటువంటి ఆల్టర్నేట్ హోస్ట్ వచ్చేసరికి ఏంటంటే బార్బరిస్ వల్గారిస్. బార్బరిస్ వల్గారిస్ ఇట్ నాట్ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ ద వీట్ ఫ్యామిలీకి సంబంధించింది కాదు అది. సో వీట్ ఫ్యామిలీకి సంబంధమే లేదు అసలు, దీనికి దానికి అసలు ఫ్యామిలీ పరంగా కానీ దేని పరంగా కానీ అసలు ఎలాంటి సంబంధము ఉండదన్నమాట. సో అది ఇదేదో మొత్తానికి ఏదో మొక్క మీద ఈ పక్సీనియా గ్రామినిస్ ట్రిటిసై అనేటువంటి దాని తాలూకు స్పోర్స్ ఇవన్నీ కూడా దీనిపైన డెవలప్ అవుతూ ఉంటాయి. ఏంటది? ఆల్టర్నేట్ హోస్ట్ ఏంటనమాట? అది బార్బరిస్ వల్గారిస్. బార్బరిస్ వల్గారిస్ అదొక ఏదో సంథింగ్ వేరేదన్నమాట. హోస్ట్ ప్లాంటే, వైల్డ్ హోస్ట్ ప్లాంట్, బట్ ఇట్ ఈజ్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ఫ్యామిలీ. ఒక డిఫరెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటిదిగా మనం అయితే చెప్పొచ్చు అనమాట. సేమ్ ఫ్యామిలీ అయితే అదే. సో పైన చెప్పుకున్నాం కదా, ప్యాడీలో సేమ్ ఫ్యామిలీ ఉన్నాను, ఇక్కడ వచ్చేసరికి డిఫరెంట్ ఫ్యామిలీ అనమాట. బార్బరిస్ వల్గారిస్ బీట్ ఫ్యామిలీకి కానీ ఈ బార్బరిస్ ఫ్యామిలీకి కానీ అసలు సంబంధమే లేదు. అలాంటివన్నీ కూడా ఆల్టర్నేట్ హోస్ట్ అని పిలుస్తుంటాం. సో ఇలా అనమాట, కొలేటరల్ హోస్ట్, ఆల్టర్నేట్ హోస్ట్ అని చెప్తుంటాం అనమాట. సో ఇది సంగతి. ఇంకా ఉన్నాయి 2, 3 మరి. 2, 3 ఏం లేవు, చాలా చాలా